యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. కర్కాటక రాశి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కర్కాటక రాశి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కేతువేమో కన్యారాశిలో ఉండటం అనేది జరుగుతుంది. కుంభరాశిలో రవి, ఆ తర్వాత శనైశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశిలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాహు, బుధుడు, శుక్రుడు, ఆ తర్వాత నెప్ట్యూన్ వీళ్ళందరూ కూడా ఉంటారు. వృషభ రాశిలో కనుక తీసుకున్నట్టయితే గురువు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క మిథున రాశిలో కుజుడు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంది అని అంటే బాగానే ఉంది. కాకపోతే ఈ యొక్క అష్టమ శని వల్ల మాత్రమే 2.5 సంవత్సరాల నుంచి కూడా రకరకాలైనటువంటి సమస్యలు, అవమానాలు, ఒక రకమైనటువంటి ఆ యొక్క స్తబ్దత, ఎట్టి పరిస్థితుల్లో ఏ పని పూర్తి కాకపోవటం, ముందుకు నడవలేకపోవటం, ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు రావటం, ఉత్సాహం లేకపోవటం, శారీరకంగా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలని మీరు చూశారు. మార్చి మాసం అనేటువంటిది ఏంటంటే చివరికి ఈ సమస్యలకు అన్నింటి కూడా చెక్ పెట్టేటువంటి మాసంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. ఎంచేతనంటే ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో ఉంటాడో అక్కడ సమస్య ఏంటంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు అని అర్థం. అష్టమం అంటే కష్టతరమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. పైగా రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అష్టమ రవి కూడా ఏమవుతుందంటే ఆరోగ్యరీత్యా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే సమస్యల్ని కలుగజేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మిగతా విషయాలు, ప్రొఫెషన్ రంగం కనుక తీసుకున్నట్టయితే పర్వాలేదు, సాగుతూ ఉంటుంది, ఆగదు జీవితం. కానీ అనుకున్న రకంగా ఫలితాలు మీకు అందలేకపోవచ్చు. ఒకవేళ వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్టయితే ఏ రకంగానూ చూసినప్పటికీ కూడా లాభాలు అనుకున్నవి రాకుండా ఉండడం, ఏదైనా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చేద్దాం అనుకుంటే అవకాశాలు లేకపోవడం, అప్పులు ఒక పద్ధతిలో దొరకకపోవడం, ఉన్న అప్పులను తీర్చుకోలేనటువంటి పరిస్థితి, ఇలాగా అనేక సమస్యలకి ఉండేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి మాసం అంతా కూడా. ఏదైనా శుభకార్యాలు చేద్దామా, లేకపోతే ఏదైనా వినోదాల్లో పాల్గొందామా, డబ్బులు కష్టం కదా, ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు ఉన్నటువంటిప్పుడు ఉత్సాహం రాదు, మనం పరిగెత్తలేము. ఎక్కడైనా పాల్గొనాలంటే సమస్యలు. తర్వాత ఏదైనా పాల్గొన్నామే అనుకోండి, అనవసరమైనటువంటి చర్చలకి మనం తలదూర్చడం, అవమానాలు పాలు కావటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు. ఎక్కువగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేక రకాలుగా మానసిక వ్యధని, శోభని, అవమానాలని పొంది ఉన్నారు కాబట్టి ఆ కాలం చెల్లిపోయింది. తప్పకుండా 29వ తేదీ మార్చి 2025 సంవత్సరం నాటికి ఆ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా ఎవాపరేట్ అయిపోతాయి, మాయమవుతాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ అష్టమ శని నుంచి బయటపడేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఎట్టి పరిస్థితిలో ఏర్పడింది కాబట్టి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఈ చిన్న కాలాన్ని, ఈ కొద్ది కాలాన్ని దాటేస్తే సరిపోతుంది. అయితే ఈ కొద్ది కాలం కూడా మీకు ఒక రకమైనటువంటి నరకంలా ఉంటే మాత్రం తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. పొద్దున్న లేచిన తర్వాత పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసా చదివినటువంటి పక్షంలో ఎటువంటి ప్రాబ్లము రాదు. మీకు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యము, ఆరోగ్యము, ఆ తర్వాత ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కూడా పూర్తిగా మీకు కలిగి తప్పకుండా ఈ కొద్ది కాలాన్ని మీరు ఈజీగా దాటవేయాలటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చేసింది కదా, సెలవు. మరి ఉంటారా, నమస్కారం.
జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.